ఓం శ్రీ మహాగణాధిపతి సమేత భవానీ మాతా సమేత శంకర స్వామినే నమః. మిత్రులందరికీ నమస్కారం. నేను మీ సనాతన స్వామిని. ఇంతకుముందు వీడియోలో ధనం ఉంటే మనకి రోగాలు తగ్గిపోవడానికి గ్యారంటీ ఉందా అని ఒక వీడియో చేసి పెట్టాను. అందులో ఒక 5 పాయింట్లు చెప్పాను అన్నమాట. దానికి చూసిన తర్వాత ఒకళ్ళిద్దరు మిత్రులు ఏమన్నారంటే, మన చుట్టూ ఇప్పుడు పొల్యూషన్ ఎక్కువైపోయింది కదా, దాని ప్రభావం తగ్గించుకోవడానికి ఏవైనా పాయింట్లు ఉంటే చెప్పండి అని. మంచి ప్రశ్నే. ఈరోజు నేను అదే విషయమై 3 పాయింట్లు చెప్పదలుచుకున్నాను. ఎందుకంటే మనందరికీ తెలుసు, మన చుట్టూ ఎయిర్ పొల్యూషను, వాటర్ పొల్యూషను, ఈవెన్ సాయిల్ పొల్యూషను అన్నీ జరిగిపోయాయి. ఎందుకనంటే గ్రీన్ రెవల్యూషన్ తర్వాత ఉత్పాదకం పెంచాలని చెప్పేసి కెమికల్ ఫెర్టిలైజర్స్ యూజ్ చేయడం ఎక్కువైపోయింది. పెస్టిసైడ్స్ యూజ్ చేయడం, ఇన్సెక్టిసైడ్స్ యూజ్ చేయడం, ఇవన్నీ ఎక్కువైపోవడం వల్ల అన్నీ కలుషితం అయిపోయి మనం తింటున్న పదార్థాల్లోని రుచి తగ్గిపోయింది, శక్తి తగ్గిపోయింది. ఆ విషయం అందరికీ తెలిసిందే, ఇందులో ఎటువంటి డిస్ప్యూట్ లేదు. అయితే ఇవన్నీ కూడా మన చేతిలో లేనటువంటివి. ఎంతసేపు ఎక్స్క్యూజెస్ చెప్పుకుంటూ బతికే బదులు మన చేతిలో ఏదైనా ఉంటే తప్పకుండా మనం చేయాలి. దానివల్ల ఏంటవుతుందంటే ఇండివిజువల్గా ఈ పొల్యూషన్ వల్ల మన మీద ప్రభావం తక్కువ ఉండేటట్టు చూసుకోవాలి. మొదటి పాయింట్ చెప్పే ముందు ఒక ఉదాహరణ. మన ఇంట్లోని అందరం సాయంకాలం 7 రాత్రి భోజనం చేస్తామనుకోండి. అప్పుడు ఆ ఇంటి ఇల్లాలు ఏంటంటే ఈ గిన్నెలు, ఈ ప్లేట్లు ఇవన్నీ సింక్లో పడేసి గ్యాస్ స్టవ్ క్లీన్ చేసుకుని, కుకింగ్ ప్లాట్ఫారం క్లీన్ చేసుకుని, కిచెన్ అంతా ఒకసారి సర్దేసుకుని క్లీన్ చేసేసుకుని లైట్ ఆపేసి రెస్ట్ తీసుకోవడానికి వచ్చేస్తుంది. మరలా ఉదయం మళ్ళీ 7 గంటలకు ఎప్పుడో చాయ్ పెట్టడానికి కిచెన్లోకి వెళ్తే కిచెన్ అంతా కూడా నీట్గా, క్లీన్గా, స్వచ్ఛంగా ఉంటుంది. ఎందుకంటే ఎప్పుడు కూడా మనం గమనించాల్సిన విషయం ఏమిటి అంటే, మన కిచెన్ ఎప్పుడూ శుభ్రంగా ఉంటేనే శుద్ధమైనటువంటి ఆహారం మనం తయారు చేసుకోవడం జరుగుతుంది. అలాగే మనం కానీ సాయంకాలం 7 రాత్రి భోజనం కంప్లీట్ చేసేస్తే ఒక 2-2.5 గంటల్లో అది అరిగిపోతుంది. రాత్రి 9:30, 10 పడుకునే సమయానికి ఖాళీ పేట్ అంటే ఖాళీ కడుపుతో హ్యాపీగా పడుకుంటాం. ఎప్పుడూ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, అప్పుడే తిని అప్పుడే పడుకోకూడదు, అన్డైజెస్టెడ్ ఫుడ్కే సాత్. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఏమవుతుంది, ఆఫ్టర్ ఆల్ మన పొట్ట కూడా, కడుపు కూడా ఒక గ్రైండరే. అదేమైంది, రాత్రి 9-9:30 గ్రైండర్ బంద్ అయిపోయింది, జీర్ణ ప్రక్రియ బంద్ అయిపోయింది. అప్పుడు మన శరీరంలో క్లీనింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. అదే మన లివర్ చేసే పని. ఆ రోజు మనం ఏదైతే గాలి ద్వారా కానీ, నీటి ద్వారా కానీ, ఆహారం ద్వారా కానీ విష పదార్థం, కెమికల్స్ ఏదైనా లోపలికి వెళ్ళిపోయినా, లేదు బ్యాక్టీరియా, వైరస్ లోపలికి వెళ్ళిపోయినా వాటన్నిటినీ కూడా న్యూట్రలైజ్ చేసి, బ్రేక్డౌన్ చేసి, నల్లిఫై చేసి మరుసటి రోజు మలమూత్రాల ద్వారా బయటకు పంపించేటువంటి పని చేస్తుంది మన లివరు. అంటే క్లీనింగ్ ప్రక్రియ అంతా నడుస్తుంది రాత్రంతా. సో దీనివల్ల ఏమవుతుంది, ఏ రోజుకు ఆ రోజు మన పొల్యూషన్ తాలూకా ప్రభావం తగ్గిపోయింది. ఓకే, ఇది ఫస్ట్ పాయింట్. ఇది దేనివల్ల మనకి ఈ విషయం తెలిసింది, మన పూర్వీకులు పశుపక్షులను చూసి గమనించి నేర్చుకున్నారు. ఎందుకు చూడండి, కాకి, పిచ్చిక, ఏదైనా వేరే పక్షి, లేదంటే మేక, ఆవు, గుర్రం, గేదె ఏవైనా సరే సూర్యాస్తమయం వరకు ఏం తిన్నా తింటాయి. ఆ తర్వాత కేవలం నెమరు వేసుకుని కూర్చుంటాయి, మళ్ళీ సూర్యోదయం వరకు ఇంకేం తినవు. అందుకు వాటి ఇమ్యూనిటీ అంత బాగుంటుంది. మనతో పాటు ఇవి పొల్యూషన్లో ఉన్న వాటి మీద ప్రభావం తక్కువ, మన మీద ఎక్కువ ఎందుకు అనిపిస్తోంది, ఏ రోజుకు ఆ రోజు క్లీనింగ్ చేసుకునే సమయం మనం మన బాడీకి ఇవ్వట్లేదు. ఇంకా రెండో పాయింట్, మనం అనుకుంటాం ఇప్పుడంతా పొల్యూషనే కదండి, మన తాత ముత్తాతలు వాళ్ళు చక్కగా మంచి క్లీన్ వాతావరణంలో ఉండేవారని. అది గలత్, అదంత కరెక్ట్ అయినటువంటి అభిప్రాయం కాదు. అప్పుడు వాళ్ళకున్న పెద్ద పొల్యూషన్ ఏంటంటే వాటర్ పొల్యూషన్, జల కాలుష్యం. ఎందుకు, వాళ్ళు ఎక్కడ నదుల్లోని, చెరువుల్లోని, లేదంటే నూతుల్లోని, ఏటి దగ్గర నీళ్లు తెచ్చుకొని తాగుతూ ఉండేవారు. దాంతో ముఖ్యంగా వర్షాకాలం ప్రారంభంలోనే ఇవన్నీ కలుషితం అయిపోయి కలరా, టైఫాయిడ్, అమీబియాసిస్, విరేచనాలు, గ్యాస్ట్రోఎంటరైటిస్ ఇట్లాగా రోగాలు వచ్చి ఎంతోమంది చనిపోతూ ఉండేవారు. ముఖ్యంగా
నవజాత శిశువుల దగ్గర నుంచి 15 వయసు ఉన్నటువంటి పిల్లల్లో చాలామంది చచ్చిపోతుండేవారు, ముసలాళ్ళు చచ్చిపోతుండేవారు, పెద్దవాళ్ళందరికీ కడుపు గడబడ. వీటి ద్వారా నీటి ద్వారా వచ్చేటువంటి ఇటువంటివన్నిటినీ కూడా వాళ్ళు నియంత్రించడానికి మన పెద్దవాళ్ళు ప్రతి 15 రోజులకి ఒక తీవ్రమైన ఉపవాసం చేసేవారు. అదే ఏకాదశి ఉపవాసం. ఉపవాస అంటే సంస్కృతంలో దగ్గరగా కూర్చోవడం, స్పిరిచువల్గా అయితే భగవంతుడి దగ్గరగా కూర్చోవడం, భౌతికంగా అయితే ఆరోగ్యానికి దగ్గరగా జరగడం. వాళ్ళు ఏం చేసేవారంటే ఉదయం నుంచి సాయంకాలం వరకు కేవలం కొంచెం నీళ్లు తాగితే తాగేవారు. రాత్రి కూడా అన్నం రొట్టి ఏం ఉండేది కాదు, పళ్ళు తిని ఉండేవారు. నెక్స్ట్ మార్నింగ్ వరకు కడుపు ఖాళీ పెట్టేవారు. దానివల్ల ఏమయ్యేది, లివర్కి మన శరీరాన్ని ఇంకా విస్తృతంగా క్లీన్ చేసుకోవడానికి బోల్డ్ సమయం చిక్కేదన్నమాట. దానివల్ల ఇటువంటి రోగాల నుంచి ఇమ్యూనిటీ డెవలప్ చేసుకునేవారు. మీరు చూసే ఉంటారు, ఈ వాట్సాప్లో గట్రా వచ్చింది, ఎవరో జపనీస్ సైంటిస్ట్కి ఉపవాసం వల్ల ఎన్ని లాభాలు కలుగుతాయో ఆయన చెప్పినందుకు నోబెల్ పురస్కారం ఏదో వచ్చిందని చెప్పేసి. అంచేత మన పూర్వీకులకి ఇవన్నీ తెలిసిన విషయాలే. ఇది రెండోది. లేదండి మేము పూర్తి కఠినంగా ఉపవాసం చేయలేము, ఎందుకంటే ఈ రోజుల్లో ఉపవాసం చేయడం కూడా కఠినంగానే ఉంది, ఎందుకంటే శక్తిహీనం అయిపోతున్నాం. దానివల్ల ఉట్టి కఠోరంగా ఉపవాసం చేయలేకపోతే రసోపవాసం మధ్య మధ్యలో జ్యూసులు తాగి కూడా చేయండి. ఏదైనా సాలిడ్స్ 24 hours అవాయిడ్ చేస్తే మంచిది. ఇంకా మూడోది, మా ప్రొఫెషన్ అటువంటిదండి, సాయంకాలం వేరం భోజనం చేయడం అవ్వదు, అలాగే ఉపవాసాలు అవి చేయలేము అనుకున్నప్పుడు మూడో ప్రక్రియని మన పూర్వీకులు చెట్ల నుంచి మొక్కల నుంచి చూసి నేర్చుకున్నారు. అది ఏంటంటే మీకు తెలుసును, ప్రతి సంవత్సరం వసంతకాలానికి ముందు శిశిరంలో ఆకులు రాల్చేస్తాయి. ఎందుకు రాల్చేస్తాయి? పాత ఆకులన్నీ పడిపోతాయి, కొత్త చిగుళ్ళు వస్తాయి. చెట్లకి ఆకుల ద్వారానే సూర్యరశ్మి పడడం వల్ల ఆహారం తయారవుతుంది, అది చెట్లకు వెళ్తుంది. అలాగే వేళ్ళ ద్వారా ఏవైనా నీటిని పీల్చుకునేటప్పుడు ఏవైనా కెమికల్స్ని పీల్చుకుంటే వాటిని, ఆ ఎక్సెస్ వాటర్ని, ఎక్సెస్ కెమికల్స్ని అన్నిటినీ మళ్ళీ ఆకుల ద్వారానే విసర్జింపజేస్తాయి. ఈ ప్రక్రియలో ఏమవుతుంది, కొన్ని పదార్థం ఉండిపోతుంది, అంటే వాటిని మనం టాక్సిన్స్ అనలేం, కానీ అన్వాంటెడ్ మెటీరియల్ పత్తాల్లోనే అంటే ఆకుల్లో ఉండిపోవడం వల్ల అవి బాగా మొద్దుబారిపోతాయి. అందుకే వాటిని సంరక్షించుకోవడానికి ఏం చేస్తాయంటే చెట్లు ఆకులు రాల్చేస్తాయి, మళ్ళీ కొత్త ఆకుల్ని మళ్ళీ పెంచుకుంటాయి అన్నమాట. దాని నుంచి నేర్చుకునేది ఏంటంటే మన ఆయుర్వేద ప్రక్రియలు ఉన్నాయి. మీరు ఒక ఆయుర్వేద డాక్టర్ని సంప్రదిస్తే ఒక ఆయుర్వేద హాస్పిటల్లో తీసుకెళ్తారు. వాళ్ళు ఏం చేస్తారంటే 3 రోజుల ముందు నుంచి మీకు స్నేహపానం చేయించుతారు. స్నేహపానం అంటే నెయ్యి తాగించుతారు, మెడికేటెడ్ ఘీ. దానివల్ల ఏమవుతుంది, ఈ సంవత్సరం పొడుగునా ఈ మన కడుపులోని ఈ మన పేగుల తాలూకా బెండ్స్లోని మలద్వారం అంచుల్లోని ఎక్కడైనా ఏ పదార్థాలైనా అంటుకుపోయినా అవన్నీ కూడా మెత్తబడతాయి. ఓ 3 రోజుల తర్వాత ఏం చేస్తారంటే వమనం, విరేచనం అని 2 ప్రక్రియలు చేయించుతారు. బాగా మూలికలు ఉన్నటువంటి కలిపినటువంటి నీళ్లు మీ చేత తాగించుతూ ఉంటే మీరు వామిటింగ్ చేస్తూ ఉంటారు, టాయిలెట్ సీట్ మీద కూర్చోమంటారు, కింద నుంచి కూడా వెళ్ళిపోతూ ఉంటుంది. మీరు ఎలా తాగారో అలాగ మీద నుంచి కింద నుంచి వచ్చే వరకు మీ చేత తాగించి శుభ్రంగా ఆ రోజు ఖాళీ కడుపు మీద ఉంచుతారు. దానివల్ల ఏమవుతుందంటే ఈ సంవత్సరం పొడుగున మన బాడీలోని పేరుకుపోయినటువంటి విష పదార్థాలు, టాక్సిన్స్, ఇంకా వేరే బయటికి రానటువంటివి అన్నీ కూడా వచ్చేసి ఏకదం బాడీ అంతా మీద నుంచి కింద వరకు క్లీనింగ్ అయిపోతుంది. అంటే ఏంటవుతుంది, ఈ సంవత్సరం పొడుగున పొల్యూషన్ అంటే కేవలం వాయు పొల్యూషను, జల పొల్యూషను కాకుండా ఈవెన్ మనం తినేటువంటి పదార్థం ద్వారా కూడా వెళ్ళిన పొల్యూషన్స్ అన్నీ కూడా బయటకు వచ్చేస్తాయి. ఈ 3 స్టెప్స్ ద్వారా, ఎందుకంటే మన చేతిలో లేని దాని గురించి మనం ఎక్స్క్యూజెస్ చెప్పుకోవడం కంటే మన చేతిలో ఉన్నదాన్ని మనం ఫాలో అయ్యి మన మీద ఈ కలుషితమైనటువంటి వాతావరణ ప్రభావాన్ని తగ్గించుకుంటే మేలు అని ఈ వీడియోలో నేను చెప్తున్నాను అన్నమాట. అంచేత ఈ పాయింట్స్ ద్వారా మీరు కూడా కొంతవరకైనా లబ్ధి పొందుతారని ఆశిస్తాను. మరో విషయమే మళ్ళీ కలుద్దాం. అంతవరకు ఓం నమః శివాయ.